చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం చదవండి త్వరగా. గట్టిగా చదవాలి నాన్న. నాకు ఇశ్రాయేలు కుమారి, వినండి. స్తోత్రం. ఉండండి. దేవుడు నిన్ను నన్ను ఏమని పిలిచాడు? మనమెవరిమి? ఇశ్రాయేలు కుమారులం కాము. మనమెవరిమి? ఇశ్రాయేలు కుమారి. స్తోత్రం. కుమారి అనగా సంఘము. చెప్పాలి. కుమారి అనగా సంఘము. స్త్రీని పోల్చాడు. స్తోత్రం. అంటే రక్షించబడిన బిడ్డ, కడగబడిన బిడ్డ, ఆత్మ పొందిన బిడ్డ. యేసు ప్రభులోకి వచ్చిన బిడ్డలకు దేవుడు పిలిచిన పిలిపేంటి? ఇశ్రాయేలు. ఎంత చక్కని పేరు. యాకోబు పేరు ఏం మార్చాడు దేవుడు? చెప్పండి. యాకోబు పేరు మార్చాడు. ఏం మార్చాడు? ఇశ్రాయేలు. మనల్ని ఏం పిలుస్తున్నాడు ఇప్పుడు? ఇశ్రాయేలు కుమారి. వినండి, మాటలు వినండి. ఇశ్రాయేలు కుమారి, సరియద్దు రాళ్ళను చాలు. తర్వాత చూద్దాం. స్తోత్రం. వింటున్నావా అని చెప్తూ పేరు పెట్టి పిలిచి, ఇశ్రాయేలు కుమారి సరియద్దు రాళ్ళను పాతించము అంటే, ఒకప్పుడు సరియద్దు రాయి అంటే ఎవరు చెప్పండి? యేసయ్య. స్తోత్రం. అంటే ఒకప్పుడు హద్దు మీరని జీవితం. చెప్పలేంటి? అందరు చెప్పాలి. మనం అందరూ ఏమై ఉండేవాళ్ళమి? హద్దు మీరి బ్రతికాం. నీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు, ఎవరికి నచ్చినట్టు. అర్థమైందా? హద్దు మీరిపోయి ఎవడో చెప్పడానికి నా ఇష్టం. ఇప్పుడు నీ ఇష్టం పోయి ఆయన ఇష్టానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టం ఉన్నవారు ఇప్పుడు ఏమయ్యారు? సరియద్దు రాయి దగ్గర నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ సరియద్దు రాయే ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు అయిన యేసు సరియద్దు అనే రాయి మీద నువ్వు నిలబడ్డావా లేదా? దానికి ప్రూఫ్ చైనా 40వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు అన్నాడు. ఈ మాట అలాగే ఉంచండి. పాఠం చూడండి, చదవండి మాట. 40వ కీర్తన. తర్వాత చదవమ్మా. నా మొర ఆలకించను. ఈ మాట అండర్లైన్ చేసేసుకోండి. నాశనకరమైన, నువ్వైనా నేనైనా మనమందరం ఎక్కడున్నాం? హద్దు మీరిన జీవితాలు. అది నాశనకరమైన గుంట, గొయ్యి. అది పాతాళపు లోయ. అది నాశనకరమైన ఉందా కాదా? వేశ్య లోతైన గొయ్యి అని ఉంటుంది. ఉందా లేదా? అందుకడు ఏం చెప్తున్నాడు దావీదు? ఎక్కడుండేవాడట? నాశనకరమైన గుంటలో నుండి. రెండవదేంటి? చిగటగల దొంగ ఊబిలో దిగజారిపోయి ఉండేవు నువ్వు. ఒకటోది, నాశనం అయిపోయిన నీ బ్రతుకు, నీ జీవితం నాశనమైపోతున్న గుంటలో పడిపోయి ఉన్నావు నీవు. అందులో నుంచి దేవుడు నేను ఏం చేశాడు? లేపుతూ నాశనమైన కొరమైన గుంటలో నుండి జిగట గల, ఆ జిగట ఎలాంటిది? ఒక్క పట్టున పట్టుకొని వదిలి పెట్టదు. ఇదని ఒక అలవాటు అయిపోయారు అనుకోండి. ఒక వ్యసనం నేను పట్టుకుంది అనుకోండి, ఒక పక్కన నేను వదిలి పెట్టదు. అలాగూ దావీదు జీవితం నాశనం అయిపోయింది, పాడైపోయింది. ఆయన ఏం చేశాడు? బయటికి నాశనకరమైన గుంట నుండి, చిగట గల దొంగ యూబులో నుండి ఏం చేశాడు? ఆయన నన్ను గట్టిగా చప్పట్లు కొట్టి మైపడతామా? హల్లెలూయా. అది ఇప్పుడు అందులో నుంచి మనం ఏమయ్యాం ఇప్పుడు చెప్పండి? అందులో నుంచి పైకి చెప్పాలి. ఎక్కడికి వచ్చాం? ఆయన నన్ను పైకి వచ్చాడు. ఏమంటే పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. పడిపోయినా, జారిపోయినా, దిగజారిపోయినా ఆ గుంట నుండి, నాశనకరమైన గుంట నుండి, చిగట గల దొంగ వీబులో నుంచి
నశించిపోతున్న నిన్ను నన్ను మనల్ని ఏం చేశాడు? ఇలా చేయి పట్టి పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. లేవనెత్తి ఇప్పుడు ఏం చేశాడు? వదిలేశాడా? చూడండి, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? మన బండ ఎవరు? ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ బండ ప్రభు అయిన క్రీస్తు. 1 కొరింథీ 14 ఉంటుంది. ఆ బండ క్రీస్తే, ఆ బండలోనిది అందరూ తాగిరి. స్తోత్రం. అంటే మన బండ మీద నిలబడ్డావు. నువ్వైనా, నేనైనా, పిల్లలైనా, పెద్దలైనా, సంఘ పెద్దలైనా, దైవజనులైన ప్రతి ఒక్కరూ. నాశనకర గుంట పోయింది, జిగటగల ఊబిపోయింది. వచ్చి ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాం? చూడండి, ఎత్తైన బండ మీద నా పాదములు నిలిపాడు. స్తోత్రాలు. ఒకప్పుడు మురికి గుంటలు ఉన్న పాదాలు, చెడిపోయిన స్థలాలు పరిగెత్తిన పాదాలు, నాశనమైపోయిన మీ పాదాలు తీసుకొచ్చి కడిగి ఆ ఎత్తైన బండ మీద పెట్టాడు. ఆ ఎత్తైన బండే మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను రక్షించిన వాడు, కాపాడినవాడు ఆ బండ మీద నిలిపే. ఇప్పుడు కానీ నిలబడిన బండ ఇప్పుడు ఏమైపోయింది? ఇందాక ఇప్పుడు రండి, అక్కడ పాఠం దగ్గరికి రండి. 8లో నువ్వు నిలబడిన బండ ఏమైపోయింది? ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాయిని నువ్వు నిలబడిన రాతి బండ. అవునా? నిలబడిన బండ ఏమైందంటే పడిపోయింది, జారిపోయింది, మళ్ళీ త్రోవ తప్పింది. త్రోవ తప్పి పడిపోయి నాశనం అయిపోయింది. దాన్ని నిలబెట్టుమన్నాడు మళ్ళీ. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాయిని పాతించు. అంటే అర్థం ఏంటి? ఆ రాయి సరిగా ఉంటే, నిలబడి ఉంటే దాన్ని పాతే పని లేదు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నిలబడిన రాయి కింద పడిపోయింది కాబట్టి వీళ్ళొచ్చి ఎవరు పాతారు? ఏం చేయాలి? నువ్వే పాతాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దాన్ని పాతావో, దాన్ని నిలబెడతావో, దాని మీద నువ్వు మళ్ళీ నిలబడతావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు అక్కడ నిలబడతావో నీ ముఖం తేజరిల్లిపోతే. దేవునికి స్తోత్రం. అవునా కదా? అందుకే దేవుడు అన్నాడు, ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాతిని పాతించుము. స్తోత్రం. సరే, నిలబెట్టాడు దావీదు. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా నిలబడిన రాయి ఏమైపోయింది? యేసయ్యను పక్కన ఏం చేసాం చెప్పండి? తోసాం. మనం ఒట్టికాలతో నిలబడ్డాం, మట్టిలోను, బురదలోను, గుంటలో. అందులో నిలబడ్డామట. దేవుడు అన్నాడు నిలబడాలి. స్తోత్రం. యేస్కేలు కన్నా 2:2 ఏమన్నాడు? నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు. అంటే యేస్కేలు కూడా బాగాలేదని నిలబడ్డావు, కానీ దేవుడు ఏమన్నాడు? నిలబడు. నువ్వు నిలబడితే అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఊరికే దేవుడు మాట్లాడేస్తాడేంటి? దేవుడు మాట్లాడలేదండి, ఏం మాట్లాడతాడు? నీ నడక బాగాలేదు, పడక బాగాలేదు, నిలబడడం బాగాలేదు, నీ చూపు బాగాలేదు, తలంపులు బాగాలేదు, ఆలోచనలు బాగాలేదు, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించటం లేదు. దేవుడు ఎలా మాట్లాడతాడు? ఎలా మాట్లాడతాడు? ఎలా దర్శిస్తాడు? వాక్య ప్రత్యక్షత ఎలాగిస్తాడు? స్తోత్రం. మన అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే 2:15 అయింది. దేవుడు నా రూమ్ నిండా దిగి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఎలుగు చేత ఇలా నిండిపోయిందండి. దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. భయపడి లేచాను. గోపి అనగానే పాప పిల్లడు లేచి సాష్టాంగ పడిపోయాడు. తెలియకుండానే పడిపోయాడు. దైవ అభిషేకం కిందని పడిపోయాడు. దేవుని ముఖ దర్శనాన్ని చూశాను. తలంతా మెంటల్లాగా బరువై ఉండేది. దేవుడు ప్రత్యక్షమైన తర్వాత ఫ్రీ అయిపోయాను. దేవుని స్తోత్రం. అర్ధరాత్రి లేచి అబ్బాయికి లేపి ప్రార్థించి అనేక విషయాలు నేను బోధించాను. దేవుని బిడ్డలారు గమనించండి.
దైవ ప్రత్యక్షత నీకు రావాలంటే, వాక్య ప్రత్యక్షత రావాలంటే, ఆత్మీయ ప్రత్యక్షత రావాలంటే నువ్వు నిలబడిన చోటు బాగుండాలి. దేవుని స్తోత్రం. ఆ నిలబడిన యేసయ్యని కాలుతో తన్ని కొట్టేసి నువ్వు నిలబడితే నీకు ప్రత్యక్షతలు రావు. సైతాన్ గాడు వస్తాడు, దుష్టుడు వస్తాడు, దుర్మార్గుడు వస్తాడు, తాగుబోతు వస్తాడు, లేని చెత్త వచ్చి నీ ముందు నిలబడతాయి. ఒక్కటి కూడా దైవ దర్శనాలు కనబడవు. కాబట్టి నీ నిలబడిన చోటు, అందుకన్నాడు మోషే, నువ్వు నిలుచున్న చోటు పరిశుద్ధమైనది. దేవుని స్తోత్రం. నీ కాలుకున్న చెప్పులు విడువము. ఇన్ని లోతైన వాక్యాలు ఉండే ఒక్క చిన్న మాటలో ఎన్ని విషయాలు. అందుకన్నాడు, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాయిని పాతించావు. ఏమండి, నీ ఇల్లు చిన్నది దాడితే చాలు వచ్చి తన్నెత్తారు మనకి, అవునా? ఇల్లు కట్టినప్పుడు, పొలాలు చేసినప్పుడు ఏదైనా చిన్న దాటేమనుకోండి ఏం చేస్తారు? ఒప్పుకుంటారా? కత్తికోటలు పట్టుకొని వచ్చి తిరగబడతారు. ఇక్కడ దాకా ఇది నాదిరా, ఇది నాది, నువ్వు ఎడుకొచ్చావు అని కొట్లాట్లు, తన్లాట్లు. మళ్ళీ దాన్ని సరి చేసుకుని జాగ్రత్త చేసుకుంటావు, నీది నువ్వు ఉంచుకుంటావు. అది పద్ధతి. ఒకరితో ఒకరు కలుపుకునే వాళ్ళకి శ్రమ అని బైబిల్లో ఉంది. ఎందుకది? అందుకు దైవ వాక్యంలో ఉన్న మాటలంటే, సరిహద్దు రాతిని పాటించావు కాబట్టి ఒకప్పుడు అద్దు మీరిపోయిన నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన బ్రతుకులను అద్దు మీరిపోయిన జీవితాల్ని దేవుడు అద్దు ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేవుడే సరిహద్దు. స్తోత్రం. యేసయ్యే సరిహద్దు. అంత ముందులాగా నడవడం కానీ, మాట్లాడడం కానీ, సినిమాల దగ్గర కూర్చొని చూడడం కానీ, వాళ్ళ పోస్టులు చూసి అలా అన్నవేమో, కాలేజ్ దగ్గర చూసుకొని అమ్మాయిలు చూసుకొని పోచులు కొట్టి హీల వేయడం కుదరదు. స్తోత్రం. నీకు ఒక హద్దు ఉంది. అర్థమైందా? అంతకుముందు ఆడవు పాడవు పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, కానీ ఇప్పుడు చేయడానికి వేయలే. ఎందుకంటే ఒకప్పుడు అద్దిపోయిన జీవితం ఇప్పుడు అద్దు మీరలేదు. సరిహద్దు రాయి దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం. అందుకనే మీకు ఒక వాక్యం ఇలా చూపించాను. దావీదు జీవితాన్ని మీ ముందుని నేను ఉంచాను. స్తోత్రం. సరే, రాతి మీద నిలబడిన ముఖాలు ఎలా ఉంటాయి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం. త్వరగా చదవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము తర్వాత చదువమ్మా. ఈ మాట కావాలి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెం కిందో మంచం కింద పెట్టరు, కానీ అనేకులకు వెలిగివ్వటానికి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువారు కొండ మీద చేసే ప్రసంగంలో ఈ మాట చెప్పాడు. వెలిగిన దీపం, కడగబడిన ముత్యం, రక్షించబడిన వ్యక్తి, అద్దు మీరకుండా జాగ్రత్తగా ఉన్న వ్యక్తి, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. నువ్వెక్కడుంటే అక్కడ ఏముంటుంది? వెళ్తురు. దేవుని స్తోత్రం. ఒక్క దేవుని బిడ్డ అన్యుల ఇంటికి వెళ్ళినా, అన్యుల గ్రామానికి వెళ్ళినా, వీధులకు వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గర, సంఘములు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏం కనబడుతుంది? వెళ్తురు. దేవునికి స్తోత్రం. దైవ ప్రత్యక్షత కనబడుతుంది, దైవ మహిమ కనబడుతుంది. ఆ దైవ మహిమతో, దైవ ప్రత్యక్షతతో నిలబడినప్పుడు నలుగురు వచ్చి అడుగుతారు. దేవుని స్తోత్రం. ఎలా మారేవు? ఎలా చేంజ్ అయ్యావు? నువ్వు మారేవట? ఏంటి బూతులాడట్లేదు? సినిమల్సికర లేదు, ఏ గుడిసెలు గొప్పలు దూరట్లేదు, సూపర్గా ఉన్నావు, అసలు ఏంట్రా నీ పద్ధతి అని నీ ఫ్రెండ్ నీకు అడుగుతాడు. స్తోత్రం. అప్పుడు నువ్వేమనాలి? ఒక్కప్పుడు అద్దు మీరేనరా, ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? సరిహద్దు రాయి దగ్గరికి వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను సరిహద్దులోకి పెట్టాడు. నేను ఇటువంటి దాటడానికి వీలు లేదు. ఒకళ్ళు దాటితే తంతాడు అని చెప్పాలి. హల్లెలూయా. భర్త కావచ్చు, భార్య కావచ్చు, యవనస్తులైన మీరు కూడా జాగ్రత్త. అద్దు మీరేమా దెబ్బ తింటాం. నీకు ఎన్ని చెప్పాను?
ద్వితోపదేశకాండం 24:6 చూడొకసారి. ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడు చెప్తున్న మాట. ద్వితోపదేశకాండం 24:6 చదవండి. నువ్వు నిలబడిన రాయి నువ్వు నిలబడి దేవుని సందులో ఉన్న రాయి, తిరగటినైనను తిరగటి మీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకనికి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకిప్పుడు కనబట్టలేదు, కొన్ని ఇళ్ళల్లో ఉంటాయి. ఏంటట? తిరగటి మీద దిమ్మ, అంటే కింద రాయి పైన రాయి. అవునా కదా? అదేంటి? రాతితోనే కదా చేసి దాని మీద పిడి పెడతారు. పిడి వేసి దాన్ని ఏం చేస్తారు? చెవులు అలాంటి ఏం లేని పని మీద ఇసురుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఆ 3 పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం పోల్చాడు తెలుసా? కింద రాయి ఓవ దేవుడు, పైన రాయి యేసు ప్రభు, ఆ పిడి పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ ఏం చెప్తుంది? తిప్పుతూ ఉంటుంది. ఈ 3 కలిగిన సరిహద్దులు నిలబడింది వ్యక్తి ఏం చేశాడు? తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు కదండి, తాకట్టు పెట్టేశాడట. ఎక్కడికి? 10 రూపాయలకి, 50 రూపాయలకి, 100 రూపాయలు సారాకి, 150 సినిమా టికెట్కి తాకట్టు. అవునా? తాకట్టు పెట్టి వచ్చి హల్లెలూయా స్తోత్రం అంటే స్తోత్రం వినడు. హల్లెలూయా దేవుడు వినడు. జాగ్రత్త. స్తోత్రం. ఈ స్థితిలో నేనుండే వాక్యం చెప్తున్నాను. మాట్లాడటానికి ఏం లేదు, ఫుల్ రెస్ట్ అన్నాడు డాక్టర్. ఏముంది, ఇలా మాట్లాడుతూ పిలిస్తే హ్యాపీ కదా. స్తోత్రం. ఏడుస్తారు సంఘం. నేను ప్రేమించిన అనేక మంది ఏడుచవచ్చు, కానీ నేను ఆయన దగ్గర ఉంటా. కానీ మౌనంగా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను. అందుకు అక్కడ అన్నాడు సామెల్, చదువు. లేదు, తిరగటి మీద దిమ్మనైనను, అంటే కింద యెహోవా దేవుని కానీ యేసు ప్రభువారిని కానీ పరిశుద్ధాత్మని కానీ దుఃఖపరిచేర్రా. అందుకే పౌలు అంటాడు ఎఫెసు సంఘానికి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. దేవునికి స్తోత్రం. దూకేస్తాండ్రు కొంతమంది, దూకేస్తూ ఉంటారు. అబద్ధాలు, మోసం, దగ, చెత్త, చెదరు. ఎంత భయపడాలి మనం. దైవ సన్నిధిలో మనం ఉండాలి. చెప్పాను కదా మన రాత్రి కురాలబార సందర దైవ ప్రత్యక్షత చూశాను. నేను వణికిపోయానండి. అర్ధరాత్రి పెద్ద కేకేసి లేచాను, అబ్బాయికి లేపాను. లేపు దేవుని దర్శనం కోసం చెప్పాను. ఆ రోజంటూ దైవ మహిమతోనే ఉన్నాను నేను. హల్లెలూయా. అప్పుడు నాలో ఉన్న ఆ బలహీనత అంతా పోయిందండి. ఎక్కడ తాక పెట్టావు? జాగ్రత్త. ఈ 8 నెలలు ఎక్కడైనా తాకడ పెట్టుంటే ఈ 9 నెలల మొదటి వారం ప్రభు బల్ల దగ్గరికి వచ్చిన నీవు ఆ తాకడ పెట్టింది విడిపించుకొని సరిచేసి దైవ సన్నిధిలో నువ్వు చేపట్టుకో. దేవుని స్తోత్రం. ఆ బల్ల కానీ నువ్వు సేవిస్తే గొప్ప దీవెన నీకు. నువ్వు అడిగింది, కోరింది దేవుడు ఎందుకు ఇవ్వడు? స్తోత్రం. దేవునికి భయపడండి. తిరిగిట దిమ్మని తాకట్టు పెడితే మీ జీవనాధారం నేను చేసినట్టు తాకట్టు పెట్టేసినట్టే. కాబట్టి జాగ్రత్త. ఎక్కడ పెట్టేశామో జాగ్రత్త, గుర్తుంచుకోండి. తెలుసా, దేవుడు నాతో అలా మాట్లాడుతుంటే చెప్తా ఉంటే అబ్బాయికి రాయమన్నాను. అప్పుడప్పుడు ఆ రోజు దైవ ప్రత్యక్షత అయింది. చెప్తా ఉంటే టక ఏదో వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పింది మేమేం చెప్పము. స్తోత్రం. డైరెక్ట్ దేవుడు చెప్పినవి ఆ ప్రత్యక్షతలే వాళ్ళు వస్తున్నాయి కదా యూట్యూబ్లో, అవి చెప్పడం కాదు, దేవుడిచ్చిన మాటలు. అందుకే తాకట్టు పెట్టడానికి వీలు లేదు. స్తోత్రం. చాలామంది తాకట్టు పెట్టేశారు. పరీక్షించుకోండి, తెలుసుకోండి, చూసుకోండి.
ఎక్కడైనా వదిలేసారేమో, తాకట్టు పెట్టేశారేమో. జాగ్రత్త చేసుకుని సరి చేసుకుని ఆయన దగ్గరికి రండి. దేవుని స్తోత్రం. వాళ్ళు రాగలిగితే ఎక్కడ లేని దీవెనలన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి. అది ఉద్యోగమా, వ్యాపారమా, ఏది అవసరమండి దేవుడు అన్ని తీరుస్తాడు. యెషయా 28:16 ఒక మాట ప్రభువారు యెషయా ద్వారా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 28:16 చదవండి, ముగించుకుందాం, టైం లేదు. ప్రభువగు యెహోవా, ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారో చెప్పండి? మధుబాబు గారా, విజయ్ పాస్టర్ గారా? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? విన్నారు కదా. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. ఏం సెలవిచ్చాడు? మళ్ళీ వచ్చిందా సియోను? స్తోత్రం. మనమందరు ఎక్కడున్నట్టు చెప్పండి అందరూ. అలా మేకల్లో కూర్చొని కాదు, గొర్రెలాగా విని నేర్చుకోండి. చెప్పండి, ఇప్పుడు ఎక్కడున్న మనం? ఆయన చెప్తున్నాడు, ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతి నేసిన వాడెవడు? స్తోత్రం. అంటే సియోన్లో పునాదిరా ఎవరు? యేసయ్య. ఆ పునాది మీద నీవు నేను మనమేమయ్యాం? కట్టబడ్డం. స్తోత్రం. ఇల్లు కట్టాలంటే పునాది లేని ఇల్లు కడతారా? చెప్పాలి. ఏ సామ్యాల్? ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? ముందు పునాది తవ్వాలి. 3 అడుగులో 4 అడుగులో 3.5 తవ్వి అన్ని కంకర్రాల కిందని వేయాలి. నిలబడ్డానికి నువ్వు చేయాలి. ప్రభు అన్నాడు, నువ్వెవరో తెలుసా? సియోనులో పునాదిగా రాతి నేసిన వాడెవడు? ఏమంటున్నాడు? నేనే. స్తోత్రం. నీ జీవితానికి, నా జీవితానికి, మన జీవితాలకి పునాది వేసిన ఎవరు చెప్పండి? ఆ పునాది మీదే మనం కట్టబడాలి. స్తోత్రం. నామకర్థం కలిగానండి, ఇలాగెళ్ళి అలాగే మీరు అనుకున్నారు అందరు వెళ్ళిపోతారు అనుకున్న పర్లోకం. మీ గురించి చెప్పట్ల. మిమ్మల్ని బాగా చెక్కుతున్నాం, సరి చేస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం, మిమ్మల్ని పరలోకం తీసుకెళ్దాం అన్నది నా ఆశ. ఒక వధువు సంఘాన్ని సిద్ధపరిచి తీసుకెళ్ళడమే మా బాధ్యత. కానీ కొన్ని చూస్తాను, మార్పు కనబడదు సంఘాల్లో. బాగు ఆ సంఘమేనా? దుఃఖం అనిపిస్తూ ఉంటుంది చూస్తే. దేవుని నమ్మింది దేనికండి? 4 మేడలు, 3 కార్లు, 1/2 కేజీ బంగారంగా? చెప్పు ధనరాజు, దేనికి చెప్పో? యేసయ్య నమ్మింది దేనికి? పరలోక రాజ్యం వెళ్ళడానికి. స్తోత్రం. దేవుడు బ్రతుకిస్తాడు, తిండి ఇస్తాడు, అన్నీ ఉంటాయి. అన్నీ ఉండి ఇది పోగొట్టుకుంటే ఎలాగండి? ప్రభు చెప్పిన మాటలు చదువమ్మా, చదువు. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాడు, సియోనులో పునాదిగా రాయి వేసిన వాడెవడు? నేనే. ఎవరట అది? మన యేసయ్య. మామూలు రాయి కాదట. ఎవరు? పరిశోధించబడిన రాయి. ఆ రాతి మీద నిలబడి నిన్ను కూడా దేవుడు పరిశోధించి పరీక్షించి నిన్ను చెక్కి కడిగి దాని మీద నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. పరిశోధించబడిన రాయి, అమూల్యమైన అట్ వండర్ఫుల్ వర్డ్ అండి. అమూల్య అని పేరు పెట్టుకుంటారు కదా చాలామంది. అమూల్యమైన తలరాయి. మనం ఎలా ఉండాలి చెప్పు? మన దేవుడు ఎలాంటాడు? స్థిరమైన పునాది, స్థిరమైన వాడు. ఆ రాతి మీద నిలబడి నీవు నేను మనమేమి ఉండాలి? స్థిరమైన వారు, స్థిరత్వం కలిగిన వారు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. మరి దావీదు 51 కీర్తనలు అడిగినట్టుగా నువ్వు నిలబడిన రాతి మీద నిలబడి స్థిరమైన వాడుగా నిలబడాలి. దేవుని స్తోత్రం. స్థిరమైన చూడు, స్థిరమైన పునాది. చూసారా? పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు ఆమేన్.
మీరు విశ్వాసులు కాబట్టి, నేను విశ్వాసం కాబట్టి మనం కలవరపడడానికి వీలు లేదు. మనం నిలబడి ఉన్నది సరిహద్దు రాయి మన యేసయ్య. టైం అయిపోయింది. ఇక ఈ రాత్రి గురించి ఒక 3-4 రిఫరెన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పలేను. తర్వాత స్తంభం అని ఉంది, అదొక పెద్ద ప్రసంగమే. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన సరిహద్దు రాయి యేసయ్య. నిలబడి ఉన్నాం, కానీ కాలుతో తన్నేసి పునాది పోగొట్టుకొని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకొని వస్తున్న దీవెనలు ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టుకొని నిలబడ్డాం. అలా నిలబడ్డానికి వీళ్ళే. అందుకే తిరిగి రండి, నిలబడండి, ప్రభు బల్లలో సమీపించండి. యెషయాలో ఒక మాట ఉంటుంది, నువ్వు ఎక్కడ చెక్కబడ్డావో అది నువ్వు జ్ఞాపకం చేసుకోమంటాడు. అబ్రాహాము గురించి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం నిలబడిన చోటు ఉన్నామా లేదా, జారిపోయామా, పాడయ్యామా, మన కాలు చేతులు ఏమయ్యాయా, చూపులు తలంపులు ఆలోచనలు ఏమయ్యాయా, ఆ సరిహద్దు రాయి దాటిపోయి మన ఇష్టాంతరంగా బతుకుతున్నామేమో. అలాగుంటే దేవుడు ఒప్పుకోడు, ఉన్న దీవెనలు ఆశీర్వాదాలు పోతాయి. కాబట్టి సియోను కుమారి సరిహద్దు రాతిని పాతించము. ఆ పాతించి నిలబడగలిగితే కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండ నేరదు. ఏ కొండ మీద ఉన్నా, పట్టణంలో ఉన్నా, పల్లెల్లో ఉన్నా, నువ్వెక్కడున్నా గొప్ప వెలుగుతోనే ఉంటావు. నీ చుట్టూ జనసాంద్రం నిలబడతారు. నీ వెలుగు చూసి ప్రజలు పరిగెట్టుకొని వస్తారు. నువ్వు బహు సుందరమైన పునాది రాయి, సుస్థిరమైన రాయి. అలాంటి ప్రభువారు మన దేవుడు. కాబట్టి అలాంటి యేసయ్యని నమ్మిన నీవు నేను మనం దిద్దుకుందాం, కడుక్కుందాం, సరి చేసుకుందాం, ప్రభు బల్లలోకి వద్దాం. ఏమైనా తాకట్టు పెట్టేశారేమో విడిపించుకోండి. ఆయన రక్తం ఇచ్చి మళ్ళీ కొంటాడు, సరి చేస్తాడు, మీ జీవితాలు మేలు చేస్తాడు. అలాంటి కృప మనందరికీ దేవుడు తోడి నడిపించును గాక. అందరు లేచి నిలబడదాం. పాట పాడుచుండగా